హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ద ఆడమ్ ప్రాజెక్ట్ ఇది 2022లో వచ్చింది. ఈ మూవీ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ ఎక్స్ప్లెయిన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ స్టార్టింగ్ లోనే మనకి ఇయర్ 2050 ని చూపిస్తారు. ఇప్పుడు ప్రపంచం ఫ్యూచర్ లో చాలా ముందుకు వెళ్లిపోయి ఉంటుంది. అందరూ ఎలక్ట్రికల్ గా చాలా డెవలప్ అయి ఉంటారు. అప్పుడే మనకి ఆకాశంలో ఒక జెట్ లో వెళ్తున్న ఆడమ్ కనిపిస్తాడు. తన వెనుక కొంతమంది ఇంకో జెట్ లో వెంట పడుతూ ఉంటారు. అలా వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్ళడానికి అప్పుడే ఆడమ్ తన జెట్ నుంచి ముందుకు వెళ్తూ ఒక వామ్ వాల్ పోర్టల్ లాంటిది ఓపెన్ చేసుకొని అందులోకి వెళ్ళిపోతాడు. అలా అక్కడ నుంచి టైం ట్రావెల్ చేస్తాడు ఆడమ్. తర్వాత మనకి ప్రజెంట్ డే ని చూపిస్తారు. ఇక్కడ మనకి చిన్నగా ఉన్న ఆడమ్ కనిపిస్తాడు. తను స్కూల్లో ఉంటాడు. చిన్నప్పుడు ఆడమ్ చాలా భయస్తుడు. అందుకే తనని అక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ భయపెడుతూ ఉంటారు. అప్పుడే ఒక కుర్రాడు వచ్చి ఆడమ్ ని కొడతాడు. దాంతో ఆడమ్ కి బ్లడ్ వస్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ ఆడమ్ ని లోపలికి పిలుచుకొని చాలా తిడుతుంది. అలాగే వాళ్ళ అమ్మని కూడా తన దగ్గరికి పిలిపిస్తుంది. అలా ప్రిన్సిపల్ ఆడమే కావాలని వాళ్ళతో గొడవ పడ్డాడు అని తనని డిస్మిస్ కూడా చేస్తుంది. అలా ఆడమ్ వాళ్ళ అమ్మ యాలీతో కలిసి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళమ్మ ఆడమ్ కి చాలా విషయాలు చెప్తుంది. నువ్వు ఇలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల నీకే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం వస్తుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుంది. కానీ ఆడమ్ మాత్రం వాళ్ళ అమ్మ మాటల్ని అస్సలు పట్టించుకోడు. ఇప్పుడే మనకు తెలుస్తుంది ఆడమ్ కి వాళ్ళ అమ్మ అంటే అంతగా నచ్చదు అని. అలా ఆడమ్ కి వాళ్ళ నాన్న చనిపోయి కూడా సంవత్సరంన్నర అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళ అమ్మే చాలా జాగ్రత్తగా ఆడమ్ ని చూసుకుంటుంది. అయినా కూడా ఆడమ్ కి వాళ్ళ అమ్మ అంటే అస్సలు నచ్చదు. తనతో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తర్వాత నైట్ కి ఆడమ్ తో వాళ్ళ అమ్మ అంటుంది, నాకు చిన్న డిన్నర్ పార్టీ ఉంది, అందుకే నేను బయటికి వెళ్తున్నాను. నేను వచ్చే వరకు నువ్వు ఒక్కడవే ఈ నైట్ కి ఉండాలి. అందుకే నువ్వు డిన్నర్ చేసి డోర్స్ మొత్తం క్లోజ్ చేసుకుని గేమ్స్ ఆడకుండా పడుకో అని చెప్తుంది. అలా చెప్పి వాళ్ళ అమ్మ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆడమ్ మాత్రం వాళ్ళ అమ్మ వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మ చెప్పింది వినకుండా తినేసి ఇక గేమ్స్ ఆడడం స్టార్ట్ చేస్తాడు. అలా గేమ్ ఆడుతున్నప్పుడే తనకు బయట నుంచి వాళ్ళ డాగ్ అరుస్తున్నట్టు సౌండ్ వస్తుంది. వెంటనే తను తన డాగ్ ని ఫాలో చేస్తూ ఒక టార్చ్ తీసుకొని అలా వెనకనే వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడే వాళ్ళ నాన్న గ్యారేజ్ లోకి ఎవరో వెళ్తున్నట్టు తనకు అనిపిస్తుంది. వెంటనే తను ఆ గ్యారేజ్ దగ్గరికి వస్తాడు. ఆ గ్యారేజ్ లోకి వచ్చింది ఎవరో కాదు, ఫ్యూచర్ నుంచి వచ్చిన ఆడమే అయి ఉంటాడు. మనం స్టార్టింగ్ లో చూసిన 2050 ఆడమ్ టైం ట్రావెల్ చేసి తను చిన్నగా ఉన్నప్పుడు 2022లో తననే కలవడానికి వచ్చి ఉంటాడు. అప్పుడే చిన్న ఆడమ్ పెద్ద ఆడమ్ ను చూసి షాక్ అవుతాడు. ఎవడు వీడు, పర్మిషన్ లేకుండా మా నాన్న గ్యారేజ్ లోకి ఎలా వచ్చాడు అని తనపై అటాక్ చేయడానికి ఒక స్టిక్ తీసుకొని వస్తాడు. అప్పుడే పెద్ద ఆడమ్, ఒరు బాబు నువ్వు ఉండరా, నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను అంటాడు. అయినా కూడా చిన్న ఆడమ్ అస్సలు నమ్మడు. చిన్న ఆడమ్ పెద్ద ఆడమ్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కదా, అందుకే మన చిన్నప్పటి ఆడమ్ ని యాడీ అని పిలుచుకుందాం. ఆడమ్ ఎంత చెప్పినా యాడీకి మాత్రం అస్సలు నమ్మకం ఉండదు తన పైన. తను టైం ట్రావెల్ చేసి ఇక్కడికి రావడం ఏంటి అని. కానీ తర్వాత నుంచి యాడీ ఎలా చేస్తే ఆడమ్ కూడా అలాగే చేస్తూ ఉంటాడు. తనపై కూడా తన మీద ఉన్న గుర్తులే ఉంటాయి. అలాగే వాళ్ళిద్దరి దగ్గర వాళ్ళ నాన్న ఇచ్చిన వాచ్ కూడా ఉంటుంది. దాంతో యాడీ అనుకుంటాడు ఆడమ్ చెప్పింది నిజమే, ఫ్యూచర్ నుంచి వచ్చిన నన్ను నేను చూసుకుంటున్నాను అని. నిజానికి ఆడమ్ తన వైఫ్ ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి ఉంటాడు. తను టైంలో వెనక్కి వచ్చి మిస్ అయి ఉంటుంది. అందుకే తనని కనిపెట్టడానికి తను కూడా టైం ట్రావెల్ చేసి వస్తాడు. నిజానికి ఆడమ్ ఇంకా తన వైఫ్ ఇద్దరు టైం ట్రావెల్ మీద వర్క్ చేసే కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీ వాళ్ళు చెప్పడం వల్లనే ఆడమ్ వైఫ్ టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వస్తుంది. కానీ తను మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు సింపుల్ గా ఆడమ్ తో చెప్తారు, నీ వైఫ్ జెట్ లో ఏదో ప్రాబ్లం వచ్చింది, అందువల్ల తను రిటర్న్ రాలేదు అంటారు. దాంతో తను చనిపోయింది అని చెప్తారు. కానీ ఆడమ్ కి మాత్రం ఎక్కడో చిన్నగా డౌట్ ఉంటుంది, తన వైఫ్ బతికే ఉంది, వీళ్ళే ఏదో చేశారు అని. ఎందుకంటే ఆ కంపెనీ మొత్తంలో బెస్ట్ పైలట్ ఎవరో కాదు, తన వైఫ్ లారానే. అలాంటి లారా మిస్ అవ్వడం ఏంటి అని తనకి డౌట్ వస్తుంది. అందుకే అసలు నిజం తెలుసుకోవడం కోసం ఆడమ్ కూడా టైం ట్రావెల్ చేసి కాలంలో వెనక్కి వస్తాడు. అలాగే తను తన వైఫ్ వెళ్ళిన 2018 కి వెళ్ళాలి అనుకుంటాడు టైం ట్రావెల్ చేసి. కానీ తన మీద అటాక్ జరుగుతున్నప్పుడు చిన్నగా మిస్టేక్ జరిగి 2022 కి వస్తాడు. అలా మళ్ళీ తను 2018 కి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ తను వచ్చిన జెట్ డ్యామేజ్ అయి ఉంటుంది. అందువల్ల తను మళ్ళీ తిరిగి వెళ్ళాలి. 2015 లో టెక్నాలజీ చాలా డెవలప్ అయి ఉంటుంది. ఏదైనా జెట్ పని చేయకపోతే వాటంతటా అదే రిపేర్ చేసుకుంటుంది. కానీ ఆ జెట్ కి అది నడిపిన పైలట్ కి వాళ్ళ DNA తో కనెక్ట్ అయి ఉంటుంది. అందువల్ల అది ఆన్ అవ్వాలంటే పైలట్ సేఫ్ గా ఉండాలి. కానీ ఆడమ్ కి ఫ్యూచర్ లో తనపై జరిగిన అటాక్ వల్ల తనకి బుల్లెట్ తగిలి చాలా బ్లడ్ పోయి ఉంటుంది. అలా పైలట్ కి బ్లడ్ పోవడం వల్ల అందుకే తనని ఆ జెట్ యాక్సెప్ట్ చేయదు. అలాగే తానంతటా అదే రిపేర్ కూడా చేసుకోదు. అప్పుడే ఆడమ్ యాడీ హెల్ప్ తీసుకోవాలి అనుకుంటాడు. ఎందుకంటే
ఎందుకంటే తన డిఎన్ఏ తన డిఎన్ఏ ఒకటే కాబట్టి తను సేఫ్ గా ఉన్నాడు కాబట్టి తన చేత ఆ జెట్టుని యాక్టివేట్ చేయించాలి అనుకుంటాడు. అలా వెంటనే యాడమ్ యాడీని తన జెట్ దగ్గరికి తీసుకువెళ్లి దాన్ని అన్లాక్ చేయిస్తాడు. అలా ఇద్దరు కలిసి ఆ జెట్టు లోపలికి వెళ్తారు. ఆ జెట్టు కూడా దానంతట అదే రిపేర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అలా ఆ జెట్టు రిపేర్ అవుతున్నప్పుడు కొంచెం టైం దొరుకుతుంది వీళ్ళకి. అలాగే యాడమ్ కైనా గాయాలు తగ్గడానికి కూడా కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటాడు. యాడమ్ అక్కడ నుంచి హాస్పిటల్ కి వెళ్దామని బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడే యాడీ అంటాడు, నువ్వు ఇలాగే బయటికి వెళ్తావా? నువ్వు ఇలా బయటికి వెళ్తే అందరూ విచిత్రంగా చూస్తారు అంటాడు. దానికి యాడమ్, ఏంటి మరి నీ డ్రెస్సులు ఏమైనా ఇస్తావా, నేను వేసుకున్నాలా అంటాడు. అప్పుడు యాడీ, నా డ్రెస్సులే మొద్దులే, నాన్న డ్రెస్సులు ఉన్నాయి కదా, ఆ డ్రెస్సులు వేసుకో అంటాడు. అలా యాడమ్ కూడా వాళ్ళ నాన్న కబోర్డ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ నాన్న చనిపోయి సంవత్సరంన్నర అవుతున్నా తన బట్టలు ఇంకా నీట్ గా అలాగే పెట్టి ఉంటుంది వాళ్ళ అమ్మ. అప్పుడే యాడమ్ యాడీతో అంటాడు, నాన్న చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని. దానికి యాడీ, సంవత్సరంన్నర అవుతుంది అంటాడు. అప్పుడు యాడమ్, నాన్న చనిపోయి సంవత్సరంన్నర అవుతున్నా అమ్మ ఇంకా ఈ కబోర్డ్ ని క్లీన్ చేయలేదు అంటే నాన్న అంటే అమ్మకి ఎంత ఇష్టమో చూడు అంటాడు. అందుకే నువ్వెప్పుడు అమ్మ దగ్గర కోపంగా మాట్లాడకు, తనని అర్థం చేసుకో. అలా యాడమ్ వాళ్ళ నాన్న డ్రెస్ వేసుకొని యాడీని తీసుకొని అలా బయటికి వెళ్తాడు. అలా వీళ్ళు మళ్ళీ ఇంటికి రాగానే యాడమ్ పైకి ఫ్యూచర్ నుంచి కొంతమంది అటాక్ చేయడానికి వస్తారు. అలా తనపై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటారు. అలాగే యాడమ్ కూడా తన దగ్గర ఉన్న వెపన్ ని తీసి వాళ్ళపై అటాక్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు చాలా టెక్నాలజీలో డెవలప్ అయి ఉంటారు. అందువల్ల వీళ్ళు ఇన్విజిబుల్ గా అవుతూ మళ్ళీ తనపై అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి యాడమ్ వైఫ్ అయిన లోరా వస్తుంది. లోరాని చూడగానే యాడమ్ షాక్ లో ఉంటాడు. అలాగే సర్ప్రైజ్ కూడా అవుతాడు. ఇక్కడ లోరా ఇంకా యాడమ్ ఇద్దరు కలిసి తనపై అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళని అందరినీ చంపేస్తారు. ఇక్కడ లోరా ఏం చేస్తుందంటే తన హస్బెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తను 2018 కి టైం ట్రావెల్ చేసి వచ్చి ఉంటుంది. కానీ తను వచ్చి కూడా 4 సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. అందువల్ల తను ఈ టైం కి వస్తుంది. తనపై అటాక్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరని తెలుసుకుందాం. నిజానికి ఈ టైం ట్రావెల్ మొత్తాన్ని కనిపెట్టింది ఎవరో కాదు, యాడమ్ వాళ్ళ నాన్న లూయిస్ రీడే అయి ఉంటాడు. తను ఒక సైంటిస్ట్ అయి ఉంటాడు. అలాగే లూయిస్ రీడ్ 2018 లో ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ పార్టికల్ ఎక్సిలేటర్ పై వర్క్ చేస్తూ ఉంటాడు. దీని ద్వారానే వార్మ్ హోల్స్ క్రియేట్ చేసి వాటి ద్వారా ఫ్యూచర్ కి పాస్ట్ కి టైం ట్రావెల్ చేయొచ్చు అన్నమాట. సేమ్ మనం స్టార్టింగ్ లో యాడమ్ జెట్ ద్వారా ఒక వార్మ్ హోల్ లోకి వెళ్ళాడు కదా, అలాంటిదే అన్నమాట. ఈ ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ ఎక్సిలేటర్ ఒక అల్గోరిథం తో నడుస్తూ ఉంటుంది. ఈ అల్గోరిథం ని మెయిన్ గా లూయిస్ రీడే క్రియేట్ చేసి ఉంటాడు. అలాగే ఈ అల్గోరిథం గురించి అస్సలు లూయిస్ రీడ్ ఎవ్వరి దగ్గర షేర్ చేసుకొని ఉండడు. ఈ అల్గోరిథం మొత్తం ఒక క్రిస్టల్ లో ఉంచుతాడు. దాన్ని ఆ పార్టికల్ ఎక్సిలేటర్ తో కనెక్ట్ చేసి ఉంచుతాడు. తను ఒక్కడే క్రియేట్ చేశాడు కాబట్టి ఈ ప్రాజెక్ట్ కి ది యాడమ్ ప్రాజెక్ట్ అని పేరు పెడతాడు. ఎందుకంటే తన కొడుకు పేరునే ఆ ప్రాజెక్ట్ కి పెట్టుకుంటాడు. అలాగే మనకి ఇక్కడ మాయా సోరియన్ అనే ఒక లేడీ కనిపిస్తుంది. తను ఎవరంటే లూయిస్ రీడ్ ఈ టైం ట్రావెల్ మీద వర్క్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ మొత్తానికి పైసలు ఇస్తుంది ఎవరో కాదు, తనే అయి ఉంటుంది. లూయిస్ రీడ్ మాత్రం మాయా తనకి హెల్ప్ చేస్తుంది తన ప్రాజెక్ట్ లో అనుకుంటాడు. కానీ మాయా మాత్రం ఆ టైం ట్రావెల్ ప్రాజెక్ట్ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలి అనుకుంటుంది. అలా ఆ ప్రాజెక్ట్ పై వచ్చిన మొత్తం క్రెడిట్ ని తనే తీసుకోవాలి అంటుంది. అలా ఆ ప్రాజెక్ట్ గురించి పబ్లిక్ గా అనౌన్స్ చేసిన తర్వాత లూయిస్ రీడ్ చనిపోతాడు. అంటే కారు యాక్సిడెంట్ లో అన్నమాట. ఈ కారు యాక్సిడెంట్ కూడా మాయానే చేసి ఉండొచ్చు. అలా లూయిస్ రీడ్ చనిపోయిన తర్వాత మాయానే ఆ యాడమ్ ప్రాజెక్ట్ ని మొత్తం కంట్రోల్ లోకి తీసుకుంటుంది. కానీ అంతటితో తనకి తృప్తి ఉండదు. అలా మళ్ళీ తను గతంలోకి టైం ట్రావెల్ చేసి వచ్చి తననే తాను కలుసుకొని తనకి బిజినెస్ టిప్స్ ఇస్తూ ఎలా తన బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అని తనకి మొత్తం బిజినెస్ టిప్స్ చెబుతూ ఉంటుంది. ఎందుకంటే తను ఫ్యూచర్ ని చూసింది కాబట్టి ఫ్యూచర్ లో ఎలా పరిస్థితులు ఉంటాయని తనకు ముందే తెలుసు కాబట్టి తన యంగర్ వర్షన్ కి తనే మొత్తం టిప్స్ చెప్తూ ఉంటుంది. ఇక్కడ మీకు చాలా కన్ఫ్యూజన్ రావచ్చు. అందుకే మీకు కన్ఫ్యూజన్ మొత్తం పోవడానికి టైం ట్రావెల్ గురించి కొంచెం చెప్తాను. ఇక్కడ యాడమ్ యాడీతో అంటాడు, మొత్తం టైం ట్రావెల్ చేయడానికి ఒక్కటే టైం లైన్ ఉంటుంది. దాన్నే సీక్రెట్ టైం లైన్ అంటారు. అంటే పాస్ట్, ప్రజెంట్ ఇంకా ఫ్యూచర్ మొత్తం ఒకే టైం లైన్ పై నడుస్తూ ఉంటాయి. మనం పాస్ట్ లో ఏదైనా చేస్తే అది ఫ్యూచర్ కి ఎఫెక్ట్ అవుతుంది. అంటే పాస్ట్ లో ఏదైనా మార్పు చేస్తే ఫ్యూచర్ లో కూడా మార్పు వస్తుంది అన్నమాట. అప్పుడే యాడమ్ తో ఒక విషయాన్ని అడుగుతాడు. అంటే ఇక్కడ మల్టీవర్స్ లాంటిది ఏదైనా ఉందా అంటే లోకి సిరీస్ లాగా, ఎండ్ గేమ్ లాగా అంటాడు. దానికి యాడమ్, అలాంటి లాజిక్ ఏమి ఉండవు, అవి సినిమా
సినిమాల్లోనే ఉంటాయి. అలాంటిది ఏదైనా లాజిక్ వాడితే అసలు ఈ సినిమానే రాదు. ఇదంతా విన్న తర్వాత మనకు మాయ గురించి మొత్తం తెలుస్తుంది. మాయ చెయ్యాలనుకుంటున్నది కూడా మార్పే అయి ఉంటుంది. తను గతంలోకి వెళ్లి తన యంగర్ వర్షన్ ద్వారా కొన్ని మార్పులు చేయించి తను ఫ్యూచర్ లో చాలా డబ్బున్న వ్యక్తిలాగా మంచి పొజిషన్ లో ఉండేలా చూసుకోవాలి అనుకుంటుంది. అలాగే యాడమ్ ప్రాజెక్ట్ ని లూయిస్ రీడ్ తయారు చేశాడు కాబట్టి తనకు కూడా ఆ ప్రాజెక్ట్ పై హక్కు ఉంటుంది. కానీ తను గతంలోకి వెళ్లి లూయిస్ రీడ్ కి ఆ ప్రాజెక్ట్ కి అస్సలు సంబంధమే లేనట్టు తన పేరుని మొత్తం తొలగించాలి అనుకుంటుంది. అంటే మొత్తంగా హక్కులు మొత్తం తన సొంతమే చేసుకోవాలి అనుకుంటుంది. అలాగే లోరా యాడమ్ తో చెప్తుంది, నాకు మాయ గురించి మొత్తం తెలిసింది. ఫస్ట్ ఈ టైం లైన్ సరిగ్గానే వెళ్ళింది. మీ నాన్న చనిపోయిన తర్వాత మొత్తం ఈ ప్రాజెక్టు గవర్నమెంట్ అండర్ లోకి వెళ్ళింది. కానీ మాయ ఫ్యూచర్ నుంచి టైం ట్రావెల్ చేసి వచ్చి తన యంగర్ వెర్షన్ కి టిప్స్ ఇచ్చి ఫ్యూచర్ లో ఆ ప్రాజెక్ట్ మొత్తం తన చేతుల్లోకి వచ్చేలా చేసుకుంది అంటుంది. ఇది మొత్తం నాకు తెలిసింది అని టైం ట్రావెల్ చేసి నేను 2018 కి వచ్చినప్పుడు నన్ను ఇక్కడే వదిలేసి వాళ్ళు మాత్రం ఫ్యూచర్ లోకి వచ్చేశారు అంటుంది. అలాగే మాయ యాడమ్ వెంట కూడా పడుతుంది. ఎందుకంటే తను మళ్ళీ పాస్ట్ కి వెళ్లి తన వైఫ్ లారాని కలిస్తే తనకు కూడా నిజం తెలుస్తుంది అని. అలా తను పాస్ట్ కి వెళ్లకుండా తనని ఫ్యూచర్ లోనే ఉంచడానికి చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అప్పుడే లారా యాడమ్ తో ఇంకో విషయం కూడా చెప్తుంది. మనం మాయాని ఈ టైం లైన్ నుంచి తప్పించాలి అంటే ఒక్కటే మార్గం ఉంది. 2018 లో మీ నాన్న ఆ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయడానికి ముందుకు వెళ్లి ఆ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయకుండా మనం ఆపగలిగితే తను ఈ టైం లైన్ నుంచి చేంజ్ అవుతుంది అంటుంది. అందుకే నువ్వు 2018 కి వెళ్లి మీ నాన్న లూయిస్ రీడ్ ని కలవాలి అంటుంది. అప్పుడే యాడమ్ ఇంకా యాడీ ఇద్దరు కలిసి టైం ట్రావెల్ చేసి 2018 కి వెళ్లి వాళ్ళ నాన్నని కలవాలి అనుకుంటారు. అంతలో వాళ్ళు ఉన్న ప్లేస్ కి మళ్ళీ మాయ వాళ్ళ ఆర్మీ అటాక్ చేయడానికి వస్తుంది. దాంతో లోరా యాడమ్ వాళ్ళని అక్కడ నుంచి తొందరగా వెళ్లిపోమని చెప్తుంది. అలాగే వాళ్ళని కాపాడడం కోసం తనని తాను సాక్రిఫైస్ చేసుకుంటుంది. అప్పుడే లోరా యాడమ్ తో అంటుంది, మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం అని. అలా యాడమ్ ఇంకా యాడీ ఇద్దరు టైం ట్రావెల్ చేసి 2018 లో ఉన్న వాళ్ళ నాన్నని కలవడానికి వస్తారు. లూయిస్ రీడ్ అక్కడ ఉన్న యాడమ్స్ ఇద్దరిని చూడగానే తను గుర్తుపడతాడు. ఎందుకంటే తను తెలివైన వాడు, అంత తెలివి ఉంది కాబట్టి టైం ట్రావెల్ ని కనిపెట్టాడు. అలా ఒకే కొడుకు రెండుగా రావడం చూసి తను షాక్ లో ఉంటాడు. అలాగే కొంచెం సర్ప్రైజ్ కూడా అవుతాడు. అప్పుడే యాడీ వాళ్ళ నాన్నని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయి సంవత్సరంన్నర తర్వాత తను మళ్ళీ వాళ్ళ నాన్నని కలుస్తున్నాడు కాబట్టి హ్యాపీగా ఉంటాడు. కానీ పెద్ద యాడమ్ మాత్రం చిరాకులో ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత 30 సంవత్సరాలు తను ఒంటరిగా గడిపాను అని. అప్పుడే యాడమ్ వాళ్ళ నాన్న లూయిస్ రీడ్ తో అంటాడు, టైం ట్రావెల్ తొక్క అని మొత్తం పెంట చేసావు, ఫ్యూచర్ మొత్తం నాశనం అయిపోతుంది అంటాడు. దానికి లూయిస్ రీడ్, నేను మంచి కోసమే చేశాను రా, అది అలా అయిపోతే నేనేం చేయమంటావు అంటారు. అలా ఇద్దరు చిన్నగా ఫైట్ చేసుకుంటారు. తర్వాత మళ్ళీ నార్మల్ అవుతారు. అప్పుడే లూయిస్ రీడ్, ఇదంతా పక్కన పెట్టండి రా, మీరు అస్సలు ఎందుకు వచ్చారో అది చెప్పండి అంటాడు. అప్పుడు యాడమ్, నువ్వు తయారు చేసిన ఈ టైం ట్రావెల్ ని ఉపయోగించుకొని మాయ చాలా అరాచకాలు చేస్తుంది, అందుకే నువ్వు ఈ టైం ట్రావెల్ ప్రాజెక్ట్ ని ఆపేయాలి అంటాడు. అలా చిన్న యాడమ్, పెద్ద యాడమ్ ఇంకా వాళ్ళ నాన్న ముగ్గురు కలిసి మాయా ఫెసిలిటీలోకి వస్తారు. ఇక్కడే ఆ యాడమ్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే యాడమ్ లూయిస్ తో అంటాడు, మనం ఈ పార్టికల్ ఎక్సిలేటర్ ని నాశనం చేద్దాం అని. దానికి లూయిస్ రీడ్ అంటాడు, మనం ఈ పార్టికల్ ఎక్సిలేటర్ ని నాశనం చేస్తే తను వేరే వాళ్ళతో ఇది క్రియేట్ చేసుకుంటుంది. అందుకే మనం హార్డ్ డిస్క్ లో ఉన్న అల్గారిథం ని నాశనం చేస్తే తను మళ్ళీ ఈ ప్రాజెక్ట్ పై వర్క్ చేయలేదు అంటాడు. ఎందుకంటే ఆ అల్గారిథం గురించి లూయిస్ రీడ్ కి తప్ప ఎవ్వరికి తెలియదు. అలా వీళ్ళు ఆ అల్గారిథం ఉన్న డ్రైవ్ ని బయటికి లాగడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఫ్యూచర్ మాయా, ప్రజెంట్ మాయా ఇద్దరు కలిసి ఆ పార్టికల్ ఎక్సిలేటర్ దగ్గరికి వస్తారు. అలా యాడీని అడ్డం పెట్టుకుని ఆ అల్గారిథం ని లూయిస్ రీడ్ దగ్గర నుంచి తీసుకోవడానికి మాయా, కానీ యాడీ తప్పించుకోవడానికి చేసిన తలతిక్క పని వల్ల ఆ పార్టికల్ ఎక్సిలేటర్ కి ఒక హోల్ ఏర్పడుతుంది. దాంతో ఆ పార్టికల్ ఎక్సిలేటర్ లో మ్యాగ్నెటిక్ పవర్ ఓపెన్ అయ్యి మొత్తం తన లోపలికి లాగేసుకుంటూ ఉంటుంది. అలా మెల్లమెల్లగా ఆ ఫెసిలిటీ మొత్తం నాశనం అయిపోతున్నట్టు వార్నింగ్ వస్తూ ఉంటుంది. అప్పుడే మాయా తన దగ్గర ఉన్న గన్ గురిపెట్టి లూయిస్ రీడ్ ని, తన కొడుకుల్ని ఇద్దరిని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. కొడుకులు కాదు, కొడుకే. ఒకే కొడుకు ఇద్దరిలో వచ్చాడు కాబట్టి కొడుకే అనుకుందాం. అలా ఫ్యూచర్ నుంచి వచ్చిన మాయా లూయిస్ రీడ్ ని భయపెడుతుంది. మీ అందరినీ వేసేస్తాను, నాకు ఆ అల్గారిథం ని ఇచ్చేసేయి అంటుంది. కానీ మనోడు మాత్రం తెలివిగా ఆలోచించి, నీ ఇష్టం, నువ్వు ఏదైనా చేసుకో, నేను అస్సలు ఇవ్వను అంటాడు. ఇక్కడే ఫ్యూచర్ మాయా, ప్రజెంట్ మాయా కూడా ఉంటారు. అప్పుడే ఫ్యూచర్ నుంచి వచ్చిన మాయా షూట్ చేస్తుంది. అలా ఆ బుల్లెట్ లూయిస్ రీడ్ కి తగలడానికి వస్తున్నప్పుడే ఆ పార్టికల్ ఎక్సిలేటర్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్ వల్ల ఆ బుల్లెట్ ని తనలోకి లాగేసుకుంటూ ఉంటుంది. అక్కడే ప్రజెంట్ లో ఉన్న మాయ ఉంటుంది. అప్పుడే ఆ బుల్లెట్ వెళ్లి ఆ ప్రజెంట్
ప్రజెంట్ మాయాకి తగులుతుంది. అలా ఆ మాయ చనిపోతుంది. ప్రజెంట్ లో ఉన్న మాయ చనిపోగానే ఆటోమేటిక్ గా ఫ్యూచర్ లో ఉన్న మాయ కూడా చనిపోతుంది. అలా తర్వాత అది మొత్తం పూర్తయిన తర్వాత లూయిస్ రీడ్ ఇంకా తన కొడుకులు ఇద్దరు తన ఇంటికి రిటర్న్ వస్తారు. ఈ టైం ట్రావెల్ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల టైం ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జిట్ అయిపోతారు టైం లైన్ నుంచి. కాకపోతే వీళ్ళు వెళ్లిపోవడానికి కొంచెం టైం పడుతుంది. అప్పుడే యాడీ ఇంకా యాడమ్ ఇద్దరు వాళ్ళ నాన్న ఎలా చనిపోయాడో చెప్పాలి అనుకుంటారు. కానీ లూయిస్ రీడ్ మాత్రం వద్దు, నేను ఎలా చనిపోతానో నాకు అస్సలు చెప్పొద్దు అంటాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. ఎందుకంటే లూయిస్ రీడ్ తన కొడుకుతో ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు. అందుకే ముగ్గురు కలిసి లాస్ట్ సారిగా ఇలా గేమ్ ఆడుతూ ఉంటారు. అలా గేమ్ ఆడుతూ ఉన్నప్పుడే సడన్ గా ఇద్దరు యాడమ్స్ టైం లైన్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఇక తర్వాత నుంచి మనకి కరెక్ట్ టైం లైన్ ని చూపిస్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా 2022 లో ఉన్న యాడమ్ కనిపిస్తాడు. తను ఇప్పుడు వాళ్ళ అమ్మతో చాలా హ్యాపీగా ఉంటాడు. మొత్తం ఈ టైం లైన్ లో రెండు విషయాల్లో చేంజ్ జరిగి ఉంటుంది. ఒకటి మాయా ఈ టైం లైన్ నుంచి ఎగ్జిట్ అయి ఉంటుంది. ఇంకొకటి యాడమ్ లో చిన్నగా మార్పు వచ్చి ఉంటుంది. అంటే వాళ్ళ అమ్మపై ప్రేమ చూపించడం లాంటిది. అలా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని వెళ్లి గట్టిగా హక్ చేసుకుంటాడు. దాంతో వాళ్ళ అమ్మ కూడా యాడమ్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత మనకి ఫ్యూచర్ లో ఉన్న యాడమ్ కనిపిస్తాడు. తన ముందు యాడీతో చెప్పి ఉంటాడు కదా తనకి తన వైఫ్ ఎలా పరిచయం అయిందో అని. అలాగే సేమ్ ఇప్పుడు కూడా లారా తనకి అలాగే పరిచయం అవుతుంది. అలా మళ్ళీ వీళ్ళు సేమ్ అలాగే కలుసుకుంటారు. ఇది మాత్రం చేంజ్ అయి ఉండదు. లారా ముందే చెప్తుంది కదా మనం ఎప్పటికైనా కలుసుకుంటామని. అలాగే హ్యాపీగా ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. ఇలాంటి మూవీస్ లో మనం లాజిక్లు వెతకూడదు. ఈ మూవీ ఎలా ఎంటర్టైన్ చేసింది అనేదే మనం చూడాలి. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. రైన్ రెనాల్డ్ కోసం మనం ఎన్నిసార్లు చూసినా తప్పులేదు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.